హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చరిత. ఈరోజు మనం గారాత్ గణపతి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన స్టోరీ మొత్తం గణపతి విగ్రహం కొంటున్న గరత్ ఫ్యామిలీలో జరుగుతుంటుంది. కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ నివసిస్తున్నా ప్రతి సంవత్సరం గణపతి ఫెస్టివల్ని మాత్రం 7 రోజులు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్నది వాళ్ళ కుటుంబ ఆనవాయితీ. వాళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మహారాష్ట్రలో ఉన్న కొంకన్ విలేజ్కి వస్తుంటారు. గరత్ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళు మరియు వారి పిల్లలు గణపతి విగ్రహాన్ని కొని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలోని ఆడవాళ్ళు ఇల్లంతా డెకరేట్ చేసి ఇంటికి రాబోయే గణపతికి హారతివ్వడం కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. గణపతిని తీసుకొస్తున్న వ్యక్తి కాలు జారి విగ్రహాన్ని కింద పడేయబోతుంటే కేతన్ అప్పుడే అక్కడికి వచ్చి విగ్రహం కింద పడిపోకుండా పట్టుకుంటాడు. కేతన్ తనే మన హీరో. MBA చేసి ఢిల్లీలో జాబ్ చేస్తుంటాడు. ఇంటికి తీసుకొచ్చిన గణపతికి హారతిచ్చి అందరూ ఇంట్లోకి వెళ్తుండగా ఒక అమ్మాయి వాయిస్ వచ్చి అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. కృతి తనే మన హీరోయిన్. తను ఆన్లైన్లో యోగా ఇన్ఫ్లుయెన్సర్గా వర్క్ చేస్తుంటుంది. తనకు చాలామంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా ఉంటారు. కేతన్, కృతి ఇద్దరూ 3 years నుండి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. కేతన్ ఫ్యామిలీతో మాట్లాడుతూ, మేమిద్దరం 3 years నుంచి ఫ్రెండ్స్, తను ఈ ఫెస్టివల్ చూస్తానంటే ఇంటికి తీసుకొచ్చానని ఇంట్లో వాళ్ళందరికీ కృతిని పరిచయం చేస్తాడు. కేతన్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడంతో ఫ్యామిలీ అంతా కన్ఫ్యూజన్లో పడతారు. కేతన్ వాళ్ళ అమ్మకి కేతన్ కృతిని ఇంటికి పిలుచుకొని రావడం అస్సలు నచ్చదు. తనకి వాళ్ళ ఇద్దరి మీద అసలు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సేనా అని ఫుల్ అనుమానంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కృతి ఉండడం కోసం ఒక రూమ్ని అరేంజ్ చేస్తారు. కేతన్ చెల్లి నేహ కృతితో మాట్లాడుతూ, మీ ఇద్దరూ లవర్స్ అని నాకు తెలుసు. మా అన్నయ్య ఇన్స్టాగ్రామ్ని నేనెప్పుడూ ఫాలో అవుతూనే ఉంటాను అని చెప్తుంది. కేతన్ వాళ్ళ అమ్మ కేతన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, కృతి నాకు అస్సలు నచ్చలేదు. ఫ్యామిలీలోకి ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి వారం రోజుల పాటు మనతో ఎలా ఉంటుంది అంటూ కోప్పడుతుంది. కృతి ఇంట్లో వాళ్ళతో కలిసిపోవాలని వాళ్లకు నచ్చినట్టు నడుచుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాత్రి అందరూ భోజనం చేస్తుంటే తను అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. కేతన్ వాళ్ళ అత్త కేతన్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ కేతన్ పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంది. దానికి కేతన్ వాళ్ళ అమ్మ కృతితో మాట్లాడుతూ, కేతన్ ఢిల్లీలో ఎవరినన్నా ప్రేమిస్తున్నాడా అని అడుగుతుంది. దానికి కృతి లేదు అని అంటుంది. అప్పుడు కేతన్ వాళ్ళ అమ్మ కేతన్ వాళ్ళ అత్తతో మాట్లాడుతూ, అయితే మొన్న మనం అనుకున్న సంబంధం వాళ్ళది ఫోటో ఉంటే నాకు పంపించండి అని చెప్తుంది. దానికి కేతన్ వాళ్ళ అత్త, ఫోటో కాదు, అమ్మాయే గణేష్ ఫెస్టివల్కి మన ఇంటికి వస్తుందని చెప్తుంది. అది విన్న కృతి చాలా బాధపడుతుంది. కేతన్ వాళ్ళ కజిన్స్తో కలిసి ఫుడ్ తినడానికి ఒక రెస్టారెంట్కి వస్తాడు. ఆ రెస్టారెంట్ ఎవరిదో కాదు, తన కజిన్ జీతు లవర్ది. తనకి జీతు అంటే చాలా ఇష్టం. జీతుకి కూడా తనంటే చాలా ఇష్టం. కానీ యాక్సెప్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని యాక్సెప్ట్ చెయ్యరు అని. ఎందుకంటే తను ఒక ఫారినర్, ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ పెట్టుకుంటుంది. కేతన్ వాళ్ళ కజిన్స్ కేతన్తో మాట్లాడుతూ, నువ్వు కృతిని ఎలా మీట్ అయ్యావని అడుగుతారు. దానికి కేతన్, నేను MBA చేస్తున్నప్పుడు తను నా జూనియర్, నేను తనని చూడగానే ఇష్టపడ్డానని చెప్తాడు. దానికి జీతు మాట్లాడుతూ, నీకు చాలా ధైర్యం, నీ లవర్ని ఇంటికే తీసుకొచ్చావు. అదే నేనైతే నా లవర్ ఇదే ఊర్లో పెట్టుకొని కూడా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయలేకపోతున్నా అని అంటాడు. దానికి కేతన్ మాట్లాడుతూ, తను నాతో ప్రతి నిమిషం గడపాలని కృతి ఇక్కడికి రావాలనుకుంది. నా గురించి నాకంటే తనకే ఎక్కువ తెలుసని అంటాడు. కేతన్ వాళ్ళ అమ్మా నాన్న అలాగే పెద్దమ్మ పెద్దనాన్న ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కేతన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, మీరు 4 సంవత్సరాల నుండి గణపతి ఫెస్టివల్ని 7 రోజులు కాకుండా 1.5 రోజులో ముగించేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మామయ్య అప్పుతో మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఈసారి ఎలాగైనా మాట్లాడాలి. మీరిద్దరూ వెళ్ళి మామయ్యని ఒప్పించండి. నేను అక్క కలిసి అత్తమ్మ మైని ఒప్పిస్తామని అంటుంది. కేతన్ కృతిని ఊర్లో ఉన్న తన ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు. కృతి కేతన్తో మాట్లాడుతూ, మీ అమ్మా నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అంటూ, నాకు మీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడే ఉండిపోవాలనుంది అంటుంది.
దానికోసం ఇద్దరూ కలిసి ఫ్యామిలీ మొత్తాన్ని ఇంప్రెస్ చేయడం కోసం ప్లాన్ వేస్తారు. అందులో ఫస్ట్ ప్లాన్, రోజు 5 గంటలకి కేతన్ వాళ్ళ నానమ్మ మై తులసి చెట్టుకు పూజ చేస్తుంది. అందుకు కృతి అదే టైంకి లేచి తనని ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది. కానీ మై గణపతి ఫెస్టివల్ వల్ల వేరే పనుల్లో బిజీగా ఉంటుంది. తులసి చెట్టు దగ్గరికి రాలేకపోతుంది. సో కృతి వెయిట్ చేస్తూ చేస్తూ తులసి చెట్టు దగ్గరే నిద్రపోతుంది. తనకేమైంది అని అందరూ ఆలోచిస్తూ కృతి ముఖం మీద నీళ్లు కొట్టే సమయానికి కేతన్ అక్కడికి వచ్చి తను యోగా చేస్తుందని చెప్పి కవర్ చేస్తాడు. ఉదయం పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని పూజ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కృతి మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ కాకుండా కొంచెం రివీలింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ జరిగే పూజని ఫోన్లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం వల్ల పూజ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది గమనించిన కేతన్ వాళ్ళ చెల్లి నేహాని పిలుస్తాడు. దాంతో తనని కిచెన్లోకి లాక్కొని వెళ్తుంది. తను కిచెన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తూ అక్కడ దేవుడి కోసం తయారు చేసిన మెదక్ అనే ఒక స్వీట్ ఒకటి తీసుకొని తినేస్తుంది. మై ఒక మెదక్ మిస్ అయిందని గమనించి అది తయారు చేసిన వాళ్ళని తిట్టి ఇంకో స్వీట్ దాంట్లోకి యాడ్ చేస్తుంది. మై వెళ్ళిపోయాక నేహా కృతితో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడే ఉండాలి అంటే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతే మనం తినాలనేది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూజ అయిపోయాక కృతి అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రసాదం అందరికీ పంచడం స్టార్ట్ చేస్తుంది. జీతు కూడా తనకి హెల్ప్ చేస్తాడు. జీతుకి ఒక ట్రావెలింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనేది కోరిక. కానీ వాళ్ళ నాన్నకి బిజినెస్ అంటే చాలా భయం. అందుకు దానికి ఒప్పుకోడు. ఆయనే కేతన్ వాళ్ళ పెద్దనాన్న. బిజినెస్ చేయడానికి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికీ అస్సలు పడకుండా అయిపోతుంది. జీతు వాళ్ళ నాన్న చెప్పేది ఒక్కటి కూడా వినడు. కృతి జీతుతో మాట్లాడుతూ నీ డ్రీమ్ ఏంటని అడుగుతుంది. దానికి తను, నాకు టూరిజం బిజినెస్ చేయాలనుంది, కానీ మా నాన్న ఒప్పుకోలేదు. చిన్న ఆఫీస్ పెట్టుకోవడానికి డబ్బులు అడిగితేనే తిట్టారంటూ, నువ్వు చాలా లక్కీ, నీకు సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారని అంటాడు. దానికి కృతి మాట్లాడుతూ, నువ్వు ఆఫ్లైన్లో వర్క్ స్టార్ట్ చేయలేకపోతే ఆన్లైన్లో వర్క్ స్టార్ట్ చేయని సలహా ఇస్తుంది. కేతన్ వాళ్ళ నాన్న పెద్దనాన్న ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఫెస్టివల్ సెలబ్రేషన్ని 1.5 డేలో కంప్లీట్ చేద్దామని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ చెప్పలేకపోతారు. అలాగే కేతన్ వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇద్దరూ కలిసి మైకి ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ చెప్పలేకపోతారు. కృతి మైని ఇంప్రెస్ చేయడానికి వేసిన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో నెక్స్ట్ ప్లాన్ అప్పాని ఇంప్రెస్ చేద్దామని అప్పా దగ్గరికి వెళ్తుంది. కృతి అప్పాకి ప్లేయింగ్ కార్డ్స్ గిఫ్ట్గా ఇచ్చి తనతో మాట్లాడుతూ, చిన్నప్పుడు ప్రతి దీపావళికి అమ్మా నాన్న నేను కలిసి ఈ కార్డ్స్ ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయింది. అందువల్ల వాళ్ళతో ఉన్న మూమెంట్స్ అన్నీ మిస్ అవుతున్నాను. కానీ కేతన్తో లివింగ్లో ఉన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పబోతుంది. కానీ కేతన్ తనని ఆపడం కోసం గాజు గ్లాస్ కింద పడేస్తాడు. కేతన్ కృతిని పక్కకు తీసుకెళ్లి, మనం ఢిల్లీలో ఏం డిసైడ్ చేసుకున్నాం? నువ్వు ఒక పర్ఫెక్ట్ కోడలివని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాలనుకున్నాం కదా. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు అన్నీ స్పాయిల్ చేస్తున్నావంటూ పూజ రోజు కూడా రివీలింగ్ డ్రెస్ వేసుకున్నావని అంటాడు. దానికి కృతి మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి వచ్చాక చాలా మారిపోయావు. ఢిల్లీలో నేను ఏ బట్టలు వేసుకున్నా అందంగా ఉన్నానని చెప్పేవాడివి. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని బాధపడుతుంది. దానికి కేతన్, ఇది ఇల్లు నాన్న, మనం ఇక్కడ ఇలాగే ఉండాలని అంటాడు. ఒకరోజు ఉదయాన్నే కృతి యోగా చేస్తున్నప్పుడు అక్కడ చెట్ల మధ్యలో అప్పా సీక్రెట్గా సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అది చూసిన కృతి అప్పాతో మాట్లాడుతూ, మీ పెద్ద సీక్రెట్ నాకు తెలిసిపోయిందని చెప్తుంది. దానికి అప్పా కూడా, నీ సీక్రెట్ కూడా నాకు తెలుసు. నువ్వు కేతన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని అంటాడు. దానికి కృతి అవునని అంటుంది. వాళ్ళిద్దరూ కలిసిపోయి ఒకరి సీక్రెట్ ఒకరు పక్కన వాళ్లకు రివీల్ చేయకూడదని డీల్ మాట్లాడుకుంటారు. కృతి కేతన్తో మాట్లాడుతూ, మిషన్ అప్పా క్లియర్ అయింది, ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలని అంటుంది. దానికి కేతన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కృతి ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసం మార్నింగ్ లేయగానే అందరికీ జ్యూస్ చేసి ఇస్తుంది. అలాగే ఇప్పుడు కృతి సైడ్ అప్పా ఉండడంతో అప్పా హెల్ప్ తీసుకొని అందరికీ యోగా నేర్పిస్తూ అలా కూడా ఇంప్రెస్ చేసేకి ట్రై చేస్తుంది. జీతు వాళ్ళ నాన్న జీతు ఎప్పుడు ఫోన్ యూజ్ చేస్తూనే ఉండడం చూసి తిడతాడు. దానికి తను మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఫోన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇక నుంచి మిమ్మల్ని డబ్బులు అడిగే అవసరం నాకు లేదని అంటాడు. అది విన్న వాళ్ళ నాన్నకి కోపం వచ్చి తను తిడుతున్నప్పుడు మధ్యలోకి కృతి వచ్చి, జీతుకి మీరు సపోర్ట్ చేయాలి కదా అని వాళ్ళ నాన్నతో అంటుంది.
దానికి ఆయన సీరియస్ అయ్యి గెస్ట్వి గెస్ట్లా ఉండు, ఇంటి సమస్యలో తలదూర్చకు అని తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృతి అలా పెద్దవాళ్లతో ఎదురు మాట్లాడడం కేతన్ చూసి నువ్వు ఇంట్లో విషయాల్లో తలదూర్చొద్దని చెప్తాడు. అందరూ భోజనం చేస్తున్న సమయంలో కృతి జీతూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మీతో అలా మాట్లాడినందుకు సారీ అని చెప్పి జీతూకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే తను చేయాలనుకున్నది ఖచ్చితంగా సాధించి చూపిస్తాడని చెప్తుంది. దాంతో జీతూ వాళ్ళ నాన్నకి మళ్ళీ కోపం వచ్చి నువ్వు గెస్ట్లా ఉండు, నాకు సలహాలు ఇవ్వొద్దని అంటాడు. దానికి జీతూ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ నేను నా కళ గురించి చెప్పినప్పుడు మీరందరూ దాన్ని పట్టించుకోలేదు, కానీ కృతి ఒక్కటే నా బాధను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసింది, మీరెందుకు తనని తిడుతున్నారని అంటాడు. మెల్లమెల్లగా గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కృతి కేతన్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలిసిపోతుంది. దాంతో కేతన్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళ మధ్య గొడవ పెద్దదయ్యి గణేష్ ఫెస్టివల్ని 7 రోజులు కాకుండా ఇంక నుండి ప్రతి సంవత్సరం 1.5 రోజు మాత్రమే చేసుకుందామని డిసైడ్ చేస్తారు. ఈ నిర్ణయం కేతన్ వాళ్ళ అమ్మ నాన్నది, అలాగే పెద్దమ్మ పెద్దనాన్నది. కానీ ఈ నిర్ణయం ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళ ఎవ్వరికీ నచ్చదు, ముఖ్యంగా అప్పాకి మైకి. మై అప్పాతో మాట్లాడుతూ మనం మన సాంప్రదాయాన్ని మన పిల్లలకి పాస్ చేయాలని చూడాలి, కానీ వాళ్ళు అది పాటించాలని ఫోర్స్ చేయకూడదు. నేను కానీ ఒకవేళ చనిపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టక అని చెప్పి ఏడుస్తుంది. మై బాహు దగ్గరికి వచ్చి, అదే జీతూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వచ్చే సంవత్సరం నుండి మనం ఎలాగో ఫెస్టివల్ని 7 రోజులు చేసుకోం కాబట్టి ఈ సంవత్సరం నేను ఈ గ్రామంలో ఉన్న అందరికీ భోజనాలు పెడదామనుకుంటున్నాను, నువ్వు ఆ డబ్బులు అరేంజ్ చేయగలవా అని అడుగుతుంది. దానికి బాహు మాట్లాడుతూ అలా చెయ్యాలి అంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది, అయినా పర్లేదు నేను ఎలాగైనా అరేంజ్ చేస్తానని అంటాడు. కృతి ఇంట్లో వాళ్ళందరూ తన వల్లే గొడవపడారని బాధపడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోదామని అనుకుంటుంది. దానికి జీతూ వాళ్ళ అక్క కృతితో మాట్లాడుతూ నీ వల్ల ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదు, నిజానికి నేను చేయలేని పని నువ్వు చేశావు, మా తమ్ముడికి నేను సపోర్ట్ చేయాలని అనుకునేదాన్ని, కానీ మా నాన్నని చూసి భయపడి ఏం చేయలేకపోయాను, కానీ నువ్వు అలా కాదు మా తమ్ముడి కోసం స్టాండ్ తీసుకున్నావంటూ వాళ్ళ వంశపార్యపరంగా వస్తున్న చీరని తనకిచ్చి రేపు జరగబోయే పూజకి కట్టుకోమని చెప్తుంది. కృతి చీర కట్టుకుని చాలా అందంగా రెడీ అవుతుంది. అందరూ ఆనందంగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని అసలు ఉమెన్హుడ్ అంటే ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు. కృతి అందరితో మాట్లాడుతూ ఉమెన్హుడ్ అంటే మీరంతా భర్త కోసం జీవించడం లేదా పిల్లల కోసం జీవించడం లేదా ఇంట్లో వాళ్ళ కోసం జీవించడం అని చెప్తున్నారు, కానీ మన కోసం మనం జీవించకూడదా అని అడుగుతుంది. అది విన్న అందరూ ఆలోచనలో పడతారు. కొంచెం సేపటి తర్వాత మై కృతిని దీపంలో నూనె పోయమని చెప్తుంది. కృతి నూనె పోసిన తర్వాత చేతికంటుకున్న నూనెని అనుకోకుండా చీరకు పూస్తుంది. అది చూసిన కేతన్ వాళ్ళ అమ్మ తన మీద సీరియస్ అయ్యి మా వంశపార్యపరంగా వస్తున్న చీరని నువ్వు ఇలానేనా చూసుకునేది, మీ అమ్మా నాన్న నిన్ను పెంచింది ఇలాగేనా అని అరుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడేసరికి కృతి కేతన్ వాళ్ళ అమ్మ మీద సీరియస్ అయ్యి మా ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దని అంటుంది. అమ్మని ఎదిరించినందుకు కేతన్ కూడా కృతిని సైలెంట్గా ఉండమని అంటాడు. దానికి కృతి తనతో మాట్లాడుతూ మీ అమ్మ మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నన్ను సైలెంట్గా ఉండమంటావా, నీ కోసం నీ ప్రేమ కోసం నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోలేనని చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇది కేతన్ వాళ్ళ ఫ్యామిలీ విషయం అని ఎవ్వరూ ఏం మాట్లాడరు. కేతన్ కృతితో మాట్లాడుతూ మా అమ్మతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటూ తను వెళ్ళిపోకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ కృతి తన మాట వినకుండా నువ్వు నాకు అస్సలు సపోర్ట్ చేయవు, అంతెందుకు మీ ఫ్యామిలీ అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పే ధైర్యం కూడా నీకు లేదని అంటుంది. దానికి కేతన్కి చాలా కోపం వచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. జీతూ కేతన్తో మాట్లాడుతూ కృతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందంట, ఎలాగైనా నువ్వే తనని ఆపాలని అంటాడు. దానికి తను మాట్లాడుతూ నేను ఆపడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ తను నా మాట అస్సలు వినడం లేదని అంటాడు. అప్పుడు జీతూ మాట్లాడుతూ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంతో అనుకుంటున్నావా, కాదు భయంతో. తను ఏ వ్యక్తి కోసమైతే ఇక్కడికి వచ్చిందో ఆ వ్యక్తి తనకి సపోర్ట్గా నిలబడలేకపోయాడు. నువ్వు చాలా లక్కీ, నీకోసం తను ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చింది, కానీ నా లవర్ని చూడు, మేమిద్దరం ఒకే విలేజ్లో ఉన్నా నా కష్టాలు నేనే పడాల్సి వస్తుందని అంటాడు. జీతూ మాటలు విన్న కేతన్కి తనేం కోల్పోతున్నాడో అర్థమవుతుంది. కృతి ఊరు నుండి వెళ్ళిపోవడానికి లగేజ్ తీసుకుని బయలుదేరుతున్న సమయంలో మై కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు డాక్టర్ని పిలుద్దామని డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉండగా
కృతి అక్కడికి వచ్చి లో షుగర్ ఉన్న వాళ్ళు ఇలా పడిపోతుంటారని మైకి చక్కెర నీళ్ళు ఇచ్చి తనకి స్పృహ వచ్చేలా చేస్తుంది. కృతి మై కోసం ఊరికి వెళ్లే పని ఆపుకుంటుంది. కేతన్ కృతితో మాట్లాడుతూ, నువ్వేం బాధపడుకు, ఏదో ఒక మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి చూడని అంటాడు. దానికి కృతి, లైఫ్లో మ్యాజిక్ అవసరం లేదు, చిన్న చిన్న ఎఫర్ట్స్ ఉంటే చాలని చెప్తుంది. ఫ్యామిలీలో ఉన్న కజిన్స్ అందరూ మాట్లాడుకుంటూ, గణపతి ఫెస్టివల్ చేయాల్సిన నెక్స్ట్ జనరేషన్ మనమే కదా, మనం ఎలాగైనా పేరెంట్స్ నిర్ణయాన్ని మార్చాలని అనుకుంటారు. కృతి మైతో మాట్లాడుతూ, మీరు నేను వెళ్ళిపోకూడదని యాక్టింగ్ చేశారని నాకు తెలుసు, ఈ ఫ్యామిలీని మళ్ళీ కలిపే ఏదైనా ఐడియా చెప్పండని అడుగుతుంది. దానికి మై తనతో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. విలేజ్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టేందుకు అందరూ వంట చేస్తుంటారు. కేతన్ అక్కడికి జీతూ లవర్ని పిలుచుకొని వచ్చి తను వంటలు బాగా చేస్తుందని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు. వంట బాగా రావడంతో ఫ్యామిలీ వాళ్ళంతా తనకి ఇంప్రెస్ అయిపోతారు. దానికి జీతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి జీతూ వాళ్ళ బావ కేతన్ కజిన్ నినాద్ని లాక్కొని వచ్చి అందరికీ లైటర్ని చూపిస్తూ వీడు సిగరెట్ తాగడం నేర్చుకున్నాడని చెప్తాడు. కృతికి నినాద్ ఇరుక్కుపోవడం ఇష్టం లేక ఆ లైటర్ నాదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృతి అక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరూ తనని తిడుతూ ఉంటే కేతన్ మాత్రం కృతికి సపోర్ట్ చేస్తూ తనలాంటిది కాదని చెప్పి వాదిస్తాడు. ఇదంతా కృతి వింటూ చాలా సంతోషపడుతుంది. మై కేతన్ వాళ్ళ నాన్న శారద్ దగ్గరికి వచ్చి, ఫెస్టివల్ వల్ల వర్కర్స్ ఎవరూ లేరు, చెట్లకి వచ్చే వాటర్కి చెత్త అడ్డం పడి వాటర్ రావట్లేదు, నువ్వు దాన్ని క్లీన్ చేస్తావా అని అడుగుతుంది. శారద్ దానికి ఒప్పుకొని కాలువని క్లీన్ చేసే పనిలో పడతాడు. అప్పుడే అక్కడికి కృతి వచ్చి, మీరు ఈ పని చాలా బాగా చేస్తున్నారు, మీకు ఈ పని అప్పా నేర్పించారా అని అడుగుతుంది. దానికి శారద్ మాట్లాడుతూ, లేదు, నాకు ఈ పని నేర్పించింది మా అన్న బాహు, నా చిన్నప్పుడు తనే నా టీచర్, తను నాకు ఎన్నో విషయాలు నేర్పించాడని చెప్తాడు. దానికి కృతి, ఇప్పుడు మీ టీచర్ విలేజ్లో వాళ్ళందరికీ భోజనం పెట్టడం కోసం 3 లక్షల రూపాయలు కావాలని ఊరంతా తిరుగుతున్నాడు, తనకిప్పుడు మీ అవసరం చాలా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాహు ఊరంతా తిరిగిన 3 లక్షల రూపాయలు దొరకపోయేసరికి బాధపడతా ఒక హోటల్లో ఉన్నప్పుడు తన తమ్ముడు తన అకౌంట్లోకి 3 లక్షల రూపాయలు వేశాడని తెలుస్తుంది. దాంతో బాహు శారద్ని వచ్చి కలిసి ఇంట్లో జరిగిన వాళ్ళ గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారు. విలేజ్లో వాళ్ళంతా భోజనం చేయడానికి ఇంటికి వస్తారు. అందరికీ అందరూ ఆనందంగా వడ్డిస్తూ ఉంటారు. కేతన్ వాళ్ళ అత్త కృతినే వాళ్ళ ఇంటికి కోడలు కావాలని తను తీసుకువచ్చిన సంబంధం వాళ్ళని కూడా ఇంటికి రావద్దని చెప్పేస్తుంది. భోజనాలకి వచ్చిన వాళ్ళంతా కృతి కేతన్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే కేతన్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేహ వాళ్ళ అమ్మ ఆకలితో ఉంటుందని స్వీట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తుంది. తను ఆ స్వీట్ తిని చాలా బాగున్నాయని అంటుంది. కానీ అవి కృతి చేసిందని చెప్పగానే ఛీ అస్సలేం బాలేవని అంటుంది. ఆ మాటలు విన్న నేహాకి చాలా కోపం వచ్చి కృతి ఏం తప్పు చేసిందని తనంటే నీకు ఇష్టం లేదని పెద్దగా అరుస్తూ అడుగుతుంది. నేహాకి సపోర్ట్గా కేతన్ కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ, మీరంటే ఇష్టం ఉండే నేను కృతిని ఇక్కడికి తీసుకొచ్చాను, లేదంటే మీకు చెప్పకుండానే అక్కడే పెళ్లి చేసుకొని ఉండవచ్చంటూ మా నిర్ణయాలు మమ్మల్ని తీసుకొనివ్వండి, మీ ఆలోచనలు మా మీద రుద్దకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేతన్ తన కోసం ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసినందుకు కృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శారద్ తన వైఫ్తో మాట్లాడుతూ, వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఏం అవసరమో అది ఇచ్చాం, కానీ వాళ్ళకి ఏం ఇష్టమో అని మనం అడగలేకపోయామంటూ వాళ్ళు చెప్పింది నిజమే, ఈ ఫెస్టివల్ విషయంలో కూడా మనం మన కుటుంబాన్ని కోల్పోతున్నామని చెప్తూ బాధపడతాడు. బాహు జీతుతో మాట్లాడుతూ, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించి నేను ఓడిపోతే ఎలా అని బిజినెస్ స్టార్ట్ చేయకముందే ఆపేశాను, అందుకే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు అలా ఆపేశానంటూ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని జీతుని పట్టుకొని ఏడుస్తాడు. మరుసటి రోజు కేతన్ వాళ్ళ అమ్మ కృతిని తన కోడలిగా ఒప్పుకొని పూజ ముగిసిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వమంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్ప అందరితో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం గణేష్ ఫెస్టివల్ని కేతన్ అలాగే కృతి కలిసి చేస్తారని చెప్తాడు. బాహు అందరితో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నా కొడుకు అలాగే ఆశన పూజలో పాల్గొంటారని చెప్తాడు. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అంతా కలిసి 7వ రోజు గణపతి నిమజ్జనం చేస్తారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గారత్ గణపతి మూవీ గురించి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.